Personal Financial Workshop on Mutual Funds, Loan Management, Personal Finance on November 16 and 17. Register now. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. అండ్ రీసెంట్గా దివాళీకి అయితే మన టాలీవుడ్లో 3 సూపర్ హిట్స్ వచ్చేసి అందరూ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇండస్ట్రీ అంతా చాలా హ్యాపీగా ఉంది. కానీ అందులో ప్రత్యేకంగా ఒక మూవీ మాత్రం అందరినీ హత్తుకుంది. ఆ మూవీనే లక్కీ భాస్కర్. మనీ ఎలా సంపాదించాలి, మనము వెళ్తున్న లైఫ్లో ఎప్పుడు ఆగాలి అనేది ఒకటి మాత్రం అందరికీ బాగా నచ్చింది. అసలు వీటి గురించి, అసలు ఆ మూవీలో ఉన్న మెయిన్ పాయింట్స్ గురించి ఈరోజు డీకోడ్ చేద్దాం. మరి ఆ డీకోడ్ చేయడానికి కూడా ఈరోజు మనతో పాటు కూడా ఉన్నారు. మరి ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ అనమాట, ఆయనే ఉదయ్ భాస్కర్ గారు. మరి ఆయన్నే అడిగి తెలుసుకుందాం అసలు అందులో ఉన్న మెయిన్ పాయింట్స్, ఆ లాజిక్స్ కానీ నార్మల్ ప్రేక్షకులకు కూడా ఎలా అర్థమయ్యాయి, ఎలా జరుగుతూ ఉంటాయి, వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేద్దాము. హాయ్ సార్. హలో అండి. ఎలా ఉన్నారు ఉదయ్ గారు? ఫైన్. ఆఫ్టర్ 2-3 వీక్స్ వీఆర్ మీటింగ్ అగైన్. ప్లీజ్. లక్కీ భాస్కర్ మూవీ చూసారు కదా? అబ్బో, ఖచ్చితంగా. ఏంటంటే అది ఎక్కువగా స్టాక్ మార్కెట్కి సంబంధించినవి అండ్ అందులో బ్యాంకింగ్ సెక్టర్కి సంబంధించిన బోల్డ్ అని పాయింట్స్ అనేది కూడా చూపించారు. రైట్. కానీ ఒక పర్సనల్ లైఫ్కు సంబంధించిన పాయింట్ కూడా చాలా వివరంగా, చాలా నీట్గా చెప్పారు. ఏంటంటే మనము వెళ్తూ ఉన్న పరుగుని కూడా ఎక్కడ ఆపాలో తెలిసిన వాడే మరి విజేత అవుతాడని చెప్పేసి. సో అలాగే మనం దాని గురించి కూడా మాట్లాడుకుందాం. షూర్. ఎస్. ఫస్ట్ మూవీ గురించి ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది మూవీ. ఎందుకంటే ఒక మూవీని మనం ఎప్పుడూ ఎంటర్టైన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూస్తాం. కానీ వెరీ ఫ్యూ మూవీస్, ఇన్ఫ్యాక్ట్ వెరీ హ్యాండ్ పిక్డ్ మూవీస్ ఇన్ ఇయర్ మనం పర్సనల్గా కనెక్ట్ అయ్యి బయటకు వచ్చి అరే మంచి మూవీ చూసామని అనిపిస్తుంది. అలాంటి వాటిల్లో నాకు పర్సనల్గా ఈ లక్కీ భాస్కర్ మూవీ అనేది ఒకటి. ఎందుకంటే ప్రొఫెషనల్లీ నేను ఒక ట్రేడర్. ఇట్స్ బిన్ 6 years ఐ మీన్ టు దిస్ ట్రేడింగ్ అండి. సో ఆ మూవీలో ఒక ట్రేడింగ్ రిలేటెడ్ ఎపిసోడ్ కూడా ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ పర్సనల్ లెవెల్లో మనం ఆ మూవీలో చూపించింది ఎలా అయితే మిడిల్ క్లాస్ లైఫ్ మెంటాలిటీస్ కానీ, మిడిల్ క్లాస్ వాడు స్ట్రగుల్ అవుతున్నప్పుడు వాళ్ళ ఓన్ రిలేటివ్స్ కానీ, ఓన్ సిబ్లింగ్స్ కానీ, బ్లడ్ రిలేషన్ పక్కన వచ్చేసి అక్కడంతా మనీ రిలేషన్ వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత వేసే సిచ్యువేషన్స్ కానీ, ఆ ఎదురయ్యే కాన్సిక్వెన్సెస్ కానీ ప్రతి ఒక్కరం మన లైఫ్లో ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళమే ఉంటాం. అవును. ఆ విధంగా చూస్తే వెరీ హార్ట్ టచింగ్ మూవీ. అందుకనే ఇంత కాంపిటీషన్ ఉన్నా కూడా 3 నేటివ్ మూవీస్, 2 డబ్బింగ్ మూవీస్ వచ్చినా కూడా అది మూవీ స్టాండ్అవుట్గా నిలిచింది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి ఒక ప్రొఫెషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఈ మూవీ జరిగిన టైం పీరియడ్ ఏదైతే ఉందో లేట్ 80s టు ఎర్లీ 90s, అంటే 85 నుంచి 95 మధ్యలో జరిగింది. ఆ మధ్యకాలంలో ఇండియాలో పొలిటికల్గా కానీ, ఎకనామికల్గా కానీ హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేసింది. ఒకటి బ్యాంక్స్ నేషనలైజ్ అవ్వడం. అప్పటి వరకు బ్యాంకు పబ్లిక్ లిమిటెడ్గా ఉండేవి, అంటే కొంతమంది కొన్ని ట్రస్ట్ల కంట్రోల్లో బ్యాంక్స్ ఉండేవి. ఎప్పుడైతే నరసింహారావు గారి టైంలో బ్యాంక్స్ అన్ని నేషనలైజ్ అయిపోయాయో అప్పుడు ఏమైంది, స్క్రూటినీ అనేది గవర్నమెంట్ చేతిలోకి వెళ్ళిపోయింది. అట్లా కొన్ని బ్యాంక్స్ ఆ నేషనలైజేషన్ నుంచి ఎస్కేప్ అయిపోయాయి. అది ఒకటి చూపించారు. బ్యాంకింగ్ టైంలో అప్పుడు ఇంత డిజిటల్ లేదు, ఎవ్రీథింగ్ ఫిజికల్. అంటే టెక్నాలజీ కూడా అంతగా పెరగలేదు కాబట్టి లేదు, అప్పుడు మొత్తం ఫిజికల్ గానే ఉండింది. ట్రాన్సాక్షన్స్ కానీ ఎవ్రీథింగ్. ఇప్పుడు మనం ఇప్పుడు ఎన్ఈఎఫ్టీ ట్రాన్స్ఫర్ చేస్తాం, ఏదైనా విత్ ఇన్ సెకండ్స్లో అయిపోతుంది. అప్పుడు అలా కాదు. మనం ఒక చెక్ ఇవ్వాలి విత్ ఇన్ ద బ్యాంక్ అయితే ఇంకా ఓకే. వేరే బ్యాంక్ అనుకోండి, ఈ బ్యాంక్ వాళ్ళు ఆ బ్యాంక్తో వెరిఫై చేసి ఆ బ్యాంక్ నుంచి ఇక్కడ అమౌంట్ వచ్చి ఇదంతా హెక్టిక్ ప్రాసెస్. మనకన్నా మన పేరెంట్స్ జనరేషన్ ఇంకా బాగా చూసారు. అది ఒక చెక్ క్లియర్ అవ్వాలి అదర్ బ్యాంక్ అంటే 10 to 12 వర్కింగ్ డేస్ పట్టేది. 10 to 12 వర్కింగ్ డేస్ పట్టేది ఒక చెక్ క్లియర్ అవ్వాలంటే. అది బాగా కవర్ చేశారు. ఆ టైంలో ఆ ఫిజికల్ సిస్టంలో ఉన్న డిలేని, ఏదైతే ల్యాగ్ ఉంటుందో ఆ ల్యాగ్ని యూజ్ చేసుకొని చాలామంది చాలా స్కామ్స్ చేశారు. అట్లాంటి స్కామ్లో ఒక ఫిక్షనల్ స్టోరీగా ఈ లక్కీ భాస్కర్ అనేది వచ్చింది. ఇంకా మనం దీనికి ఆరిజిన్ మాట్లాడితే మనకు ఒక వెబ్ సిరీస్ కూడా బాగా ఫేమస్ అయింది కోవిడ్ టైంలో. ఆ వెబ్ సిరీస్లో దీని మెయిన్ స్టోరీని, దీని క్రక్స్ ఆఫ్ ది మూవీని మొత్తం వెబ్ సిరీస్ అంతా తీశారు వాళ్ళు. అదే స్కామ్ 1992. ఎగ్జాక్ట్లీ, స్కామ్ 1992. అర్షద్ మెహతా అంటే ఎలా రైజ్ అండ్ ఫాల్, ఆ విధంగా కూడా ఈ మూవీ స్టాండ్ అవుట్ అండి. అంటే ఈ పాయింట్స్లలో మెయిన్గా ఒక నార్మల్ ఆడియన్స్ కూడా అర్థమయ్యేటట్టు కూడా వివరించారు. ఏంటంటే బీఆర్స్ అని చెప్పేసి, బ్యాంక్ రిసిప్ట్. బ్యాంక్ రిసిప్ట్ అసలు ఈ బ్యాంక్ రిసిప్ట్స్ ఏంటి, ఇప్పటికీ ఉన్నాయా ఏంటి, దాని అంటే దాని వెనకాల ఉన్న స్టోరీ ఏంటో చెప్పండి. బ్యాంక్ రిసిప్ట్స్ ఇప్పటికీ ఉంటాయండి. కాకపోతే
మరీ టెక్నికల్గా మనం ఎక్కువ మాట్లాడదు వాటి గురించి. ఇప్పుడున్న రెస్ట్రిక్షన్స్ ప్రకారం వాటి గురించి మనము కరెక్ట్ పర్సన్గా అది ఎక్కువ చెప్పలేము. ఓకే. సో మూవీలో చూపించింది ఏంటంటే ఒక బ్యాంక్ ఇంకొక బ్యాంకుకి లోన్ ఇవ్వాల్సి వచ్చినా, మనీ ట్రాన్సాక్షన్స్ చేయాల్సి వచ్చినా డైరెక్ట్ చేయొద్దు. మధ్యలో ఒక మీడియేటర్ ఉండాలి. ఆ మీడియేటర్ ఈ హోల్ ట్రాన్సాక్షన్ లీడ్ చేసినందుకు అతను ఒక పర్సంటేజ్ ఛార్జ్ చేస్తాడు. ఓకే. ఆ పర్సంటేజ్ ఛార్జ్ చేసి ఏం చేయాలంటే జస్ట్ ఒక క్లియరెన్స్ బాడీ, అతను ఇక్కడ తీసుకోవాలి అక్కడ ఇవ్వాలి. కానీ అతను ఇవ్వకుండా ఆ మనీని మార్కెట్లో పంప్ చేసి ఆ పర్సన్కి ఇంట్రెస్ట్ ఉన్న షేర్స్ని ఇన్ఫ్లేట్ చేయడం అంటే పంప్ చేయడం అంటే లేని డిమాండ్ని క్రియేట్ చేసి షేర్స్ పైకి వెళ్ళి మళ్ళీ అతనికి ఇప్పుడు జనరల్గా షేర్స్ ఎట్లా వర్కౌట్ అవుతాయి అంటే డిమాండ్ అండ్ సప్లై. ఎప్పుడైతే డిమాండ్ ఎక్కువ ఉంటుందో సప్లై ఎంత ఉన్నా సరిపోనప్పుడు ఆ పర్టికులర్ షేర్ యొక్క ప్రైస్ పెరుగుతుంది. ఇక్కడ పెంచేది ఎవరు? అతనే. ఎట్లా పెంచుతున్నాడు అంటే సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ని వాడుకొని ఒక సర్టెన్ పాయింట్కి వెళ్ళిన తర్వాత అతనే పెంచాడు కాబట్టి అతని చేతిలోనే ఉంటుంది డంప్ చేయడం కూడా. మనము ఆ స్టోరీ వెనకాల అసలు ఎట్లా పెరుగుతుంది తెలియకుండా ఎంటర్ అయిన వాళ్ళు హైలో స్టక్ అయిపోతారు. అది ఒకటి చూడొచ్చు. అట్ ద సేమ్ టైం ఇది జరగడం వల్ల గ్లోబలైజేషన్ అండ్ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఇట్లాంటి స్కామ్స్ ఇంకోసారి జరగకుండా చాలా జాగ్రత్త పడ్డారు మన బ్యాంకింగ్. ఇలాంటివన్నీ బయటకు వచ్చిన తర్వాతే సో ఏమవుతుందంటే గవర్నమెంట్ కూడా దానికి తగిన యాక్షన్స్ అనేది కూడా తీసుకుంటూ ఆ లూప్ హోల్స్ని కూడా మొత్తం క్లోజ్ చేసేటట్టు చేసేసారు. కరెక్ట్. అంటే ఏదైనా చెడు జరిగింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ వచ్చింది, చాలా చెడు జరిగింది. అట్ ద సేమ్ టైం దానికి కౌంటర్పార్ట్గా మంచి కూడా చాలా జరిగింది మనకు. ఒక కంట్రీ 15 to 20 yearsలో చూడాల్సిన గ్రోత్ మనం 2 to 3 yearsలో చూసేసాము, థ్యాంక్స్ టు జియో. అది కూడా ఒక మెయిన్ పార్ట్ మన ఈ గ్రోత్లో. ఒకప్పుడు ఆఫీస్కి వెళ్తే కానీ జరగని పనులు ఇప్పుడు ఇంట్లో కూర్చొని జరుగుతున్నాయి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇంతకుముందు వెకేషన్ ఉండేది, ఇప్పుడు వర్కేషన్ అయిపోయింది. ఎక్కడో హిల్ స్టేషన్లో ఉంది వర్క్ చేసుకుంటున్నారు. అది ఇంతకుముందు మన వైల్డెస్ట్ డ్రీమ్స్లో కూడా పాసిబుల్ కాదు. సో ఒక మంచి జరుగుతుంది, ఎప్పుడు చెడు కూడా జరుగుతుంది. చెడు జరిగినప్పుడు మనం దాని వెనకాల ఉన్న ల్యాగ్ని కానీ దాంట్లో ఉన్న లూప్ హోల్స్ని వాడుకొని మనం ఆ సిస్టమ్ని సెట్ చేయడానికి కూడా స్కోప్ ఉంటుంది. అది కూడా ఈ మూవీలో బాగా చూపించారని. మరి ఆ మూవీలో ఇంకా ఒక ట్రేడర్గా కానీ సో ఒక నార్మల్ పర్సన్కి కూడా అర్థమయ్యేటట్టు కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏంటంటే తనకు వస్తున్న అమౌంట్ని మళ్ళీ అది ఒక వైట్ మనీగా మార్చే విధానం అనేది కూడా ఉంటుంది అనమాట. సో దాని గురించి కాస్త వివరిస్తారా? అంటే ఆ మూవీ వరకు అయితే మనం ఇప్పుడు మాట్లాడుకునేది కూడా కంప్లీట్ గా మూవీ గురించి. బట్ అది జరిగిందండి ఇండియాలో కానీ వరల్డ్ వైడ్గా ఎక్కడ కూడా జరిగి. ఇప్పుడు మన శివాజీ మూవీ చూస్తామండి, ట్రస్ట్ ఒక వచ్చిన మనీని ఎవరైతే బ్లాక్ మనీ హోల్డ్ చేస్తున్న పొలిటీషియన్స్, బిజినెస్ మెన్ దగ్గర నుంచి తీసుకున్న మనీని చిన్న చిన్న అకౌంట్స్ నుంచి న్యూయార్క్ వెళ్ళి అది మళ్ళీ అమౌంట్గా అతని ట్రస్ట్కి రావడం, ఇది ఈ మూవీలో కదండి చాలా మూవీస్లో చూపించారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ బయట కూడా జరుగుతుండొచ్చు. మూవీస్ ఆర్ నథింగ్ బట్ రెప్లికా ఆఫ్ రియల్ లైఫ్ సొసైటీ. అది ఒకటి ఉంది. ఆ లాటరీ సిస్టమ్ అనేది అంటే ఇలాంటివి జరుగుతాయా జరగవా అని మనం డిస్కస్ చేయడం కన్నా డైరెక్టర్ ఇంటెలిజెన్స్ చూడండి, అది పెద్ద స్కామ్, పెద్ద లెవెల్ టెక్నికల్లో జరిగే స్టఫ్ అది. కానీ ఒక లే మ్యాన్కి కూడా లెట్సే ఒక 10th or ఇంటర్మీడియట్ చదువుతున్న స్టూడెంట్కి కూడా క్లియర్గా క్రక్స్గా అర్థమయ్యేటట్టు చెప్పారు. ఆ విషయంలో వీ హ్యావ్ టు గివ్ క్రెడిట్ టు డైరెక్టర్ అండ్ ద టెక్నికల్ టీమ్. వెంకీ అట్లూరి గారు సో చాలా టెక్నికల్గా కూడా ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ని కూడా సో నార్మల్ పర్సన్ కూడా అర్థమయ్యేటట్టు కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ షెల్ కంపెనీస్ అంటే ఏంటి? మన షెల్ అంటే ఏంటండి, పైకి కనిపిస్తుంది అంటే బట్ లోపల ఏమి ఉండదు. ఓకే. అలాంటి కంపెనీస్ని వాడి బ్లాక్ మనీని వైట్ చేసే వాళ్ళు ఉన్నారు. ప్రజెంట్ సినారియో చూస్తే షేర్సెల్స్ అని ఒక కంట్రీ ఉంది, అక్కడ మెయిన్గా షెల్ కంపెనీస్ ఉంటాయని ఓవరాల్గా ఉన్న ఇన్ఫర్మేషన్ అది. అంటే వాళ్ళు మనీని సోర్స్ చేసుకొని ఆ కంపెనీస్లో లేని రిసీట్స్ని చూపిస్తూ, లేని ఎంప్లాయీస్ని చూపిస్తూ వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఒక కన్సర్ట్ జరిగింది అనుకుందాం, మ్యూజిక్ కన్సర్ట్ జరిగింది, ఒక 10,000 members వచ్చారు లెట్సే. ఒక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు కానీ ఏదైనా ఒక ఐటీ డిపార్ట్మెంట్ కానీ ఆ రియల్గా 10,000 వచ్చారా లేదా అని చూస్తారా? ఇప్పుడు 10,000 వచ్చిన దగ్గర 20,000 అని వాళ్ళు చేయవచ్చు. అవును. లెట్సే ఒక 10,000 rupees పర్ టికెట్ అనుకోండి, మిగిలిన గ్యాప్ ఎంత ఉంది, వాళ్ళు ఎంత ఎక్కువ చూపించారు? 10,000 rupees పర్ టికెట్ని, ఒక్కొక్క టికెట్ని 10,000 rupeesతో మల్టిప్లై చేసుకుంటే 10 lakhs వరకు వస్తుంది. ఆ 10 lakhs టికెట్స్ క్యాష్లో సేల్ అయ్యాయని చూపించి అదే అమౌంట్ని వాళ్ళ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో డిపాజిట్ చేస్తే ఎక్కడ ఉందండి ఇక్కడ మనకు ఆడిట్ చేయడానికి స్కోప్?
కాబట్టి ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అండ్ థ్యాంక్స్ టు అవర్ గవర్నమెంట్ అండ్ అవర్ బ్యూరోక్రసీ ఎర్లియర్ కంపేర్ చేస్తే చాలా తగ్గిపోయాయి. మన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానివ్వండి, సిబిఐ కానివ్వండి, ఐటీ డిపార్ట్మెంట్ కానివ్వండి, కంపేర్ టు గ్లోబల్ లెవెల్లో టఫ్ కాంపిటీషన్ అండ్ వెరీ అథెంటిక్ దే ఆర్. అంటే ఇంతకుముందు అయితే బ్యాంకింగ్స్లో జరిగే ఒక ఫ్రాడ్స్ కానీ మనం ఎక్కువ చూస్తుండే వాళ్ళం. ట్రూ ట్రూ ట్రూ. సో ఇప్పుడు ఆ సిస్టమ్ ఉన్న లూప్ హోల్స్ అనేది కూడా మొత్తం కట్ ఆఫ్ అయిపోవడంతో సో అవి తగ్గిపోయింది. సో ఎవరి మనీ వాళ్ళ దగ్గర మాత్రం సేఫ్గా అనేది కూడా వస్తుంది. ఇప్పుడైతే ఎక్కువగా సైబర్ అటాక్స్ మాత్రమే జరుగుతున్నాయి. దానిలో కూడా దాన్ని కూడా ఇప్పుడు అంటే కట్ డౌన్ చేయాలని కూడా చాలా వరకు ట్రై చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇంతకుముందు జరిగే అటాక్స్ సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ వల్ల జరిగేవి. ఇప్పుడు ఎలా అంటే ఇండివిజువల్ వీక్నెస్ మీద జరుగుతాయి. మనకు ఒక కాల్ వస్తుంది, కస్టమ్స్ నుంచి కాల్ చేస్తున్నాము, మీ పేరు పైన ఒక ఫెడెక్స్లో పార్సెల్ వచ్చింది, సో ఇంత అమౌంట్ పే చేస్తే మీ పార్సెల్ మీకు వచ్చేస్తుందని తెలుస్తుంది. బేసిక్ కామన్ సెన్స్. మనకు ఫెడెక్స్లో కొరియర్ పంపించేంత ఎవరున్నారు? ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకుంటే మనం వాళ్ళ ట్రాప్లో పడకుండా ఉంటాం. అదే ఈ మూవీ గురించి ఇంకో సీన్ అంటే ఇంకో మెయిన్ కాన్సెప్ట్, ఎక్కడ ఆపాలో. ఒలింపిక్స్ రేస్ ఉందండి, ఏదర్ స్ప్రింట్ కానీ మ్యారథాన్ కానీ, అది పర్పెచువల్ కాదు కదా, కంటిన్యూస్గా రన్ చేస్తూ ఉండారు కదా. ఒక దగ్గర ఆగుతుంది, ఆగినప్పుడు విన్నర్ని డిక్లేర్ చేస్తారు. రిలే రేస్ ఏంటి, 4 మెంబర్స్ ఒక బ్యాటన్ని పట్టుకొని ఒకరి తర్వాత ఒకరు పాస్ ఆన్ చేస్తూ రేస్ ఉంటుంది. స్ప్రింట్ అనేది 100 మీటర్స్ చిన్న రేసు, రిలే రేస్ అనేది 4000 మీటర్స్ పెద్ద రేసు. దానికి ఎండ్ పాయింట్ ఉంది, దీనికి కూడా ఎండ్ పాయింట్ ఉంది. అంటే ఒలింపిక్స్ లాంటి గ్లోబల్ లెవెల్లో ఉండే కాంపిటీషన్కే ఎండ్ పాయింట్ ఉన్నప్పుడు యాజ్ ఎ ఇండివిజువల్గా మన ప్రొఫెషనల్గా కానీ ఒక ఎండ్ పాయింట్ ఉండాలి. సర్టెన్ లెవెల్ ఆఫ్ హైట్కి రీచ్ అయిన తర్వాత ఇట్స్ బెటర్ టు క్విట్ అట్ ద టాప్ సో దట్ వీ విల్ రిమైన్ యాజ్ ఎ విన్నర్. మన ఎగ్జాంపుల్ తీసుకుంటే శోభన్ బాబు గారు అండి, మన రాఘవేంద్రరావు గారు రాసిన బుక్లో ఉంది, ఆకెళ్ళ రాఘవేంద్ర గారు రాసిన బుక్లో, అతను పీక్లో ఉండగానే కెరీర్ ఆపేశాడు. ఎందుకంటే నేను ఇలాగే గుర్తుండాలి నా ఫ్యాన్స్కి కానీ తెలుగు ఆడియన్స్కి కానీ, నా ఫేస్ నా యాక్టింగ్ ఇలానే గుర్తుండాలి. అమితాబ్ బచ్చన్ గారు ఇట్స్ బిన్ 1.5 డికేడ్ అతను హీరో రోల్స్ ప్లే చేయట్లేదు, సపోర్టింగ్ రోల్స్ ఒక మూవీలో మేజర్ రోలే ప్లే చేస్తున్నారు. కల్కిలో మేజర్ రోల్, తాప్సీ గారిది ఒక మూవీ ఉంది పింక్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, పింక్, దాంట్లో కూడా ఒక మంచి మేజర్ రోల్ ఉంది. చిరంజీవి గారి మూవీలో సైరా నరసింహారెడ్డిలో కూడా గురువు గారుగా ఉన్నారు. అంటే చిరంజీవి గారికే గురువు గారు రోల్, బట్ హీరో కాదు అతను. కానీ పెద్ద పెద్ద వాళ్ళు సక్సెస్ఫుల్ పీపుల్ ఎప్పుడు సక్సెస్ అవుతారంటే వాళ్ళు పీక్లో ఉన్నప్పుడు వాళ్ళ కెరియర్ని కానీ వాళ్ళ ప్రొఫెషన్ని కానీ పక్కకు వచ్చి నిలబడి ఆడియన్స్గా చూస్తున్నప్పుడు వాళ్ళు మనకు సక్సెస్ఫుల్ పీపుల్గా గుర్తుంటారు. ఓకే, అది ఈ మూవీలో బాగా చూపించారు. ఇలాంటివి ఒక యాజ్ ఎ నార్మల్ పర్సన్కి అప్లికబుల్ చేసుకోవాలంటే సో మీరేం చెప్తారండి? నార్మల్ పర్సన్ అట్ ద సేమ్ టైం నా ప్రొఫెషనల్ ట్రేడింగ్లో చూస్తే ఒక ట్రేడ్ ఎంటర్ అయ్యేటప్పుడు స్టాప్ లాస్ అనేది ఫస్ట్ డిసైడ్ అవుతాం. మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నట్టు లెట్స్ ఒక 20 lakhsతో ట్రేడ్ ఇనిషియేట్ చేసాం, 50,000 లాస్ వస్తే ఐ విల్ ఎగ్జిట్. అది ఒక క్లారిటీ ఉండాలి ఫస్ట్ థింగ్. అట్ ద సేమ్ టైం ఎంత ప్రాఫిట్ వస్తే ఎగ్జిట్ అవుతావో కూడా తెలిసి ఉండాలి. నేను 20 lakhsతో ఒక ట్రేడ్లో ఎంటర్ అయ్యాను, 50,000 లాస్ వస్తే ఎగ్జిట్ అవుతాను. అట్ ద సేమ్ టైం 1 lakh ప్రాఫిట్ వస్తే కూడా నేను ఎగ్జిట్ అవుతాను. 1 lakh ప్రాఫిట్ వచ్చినప్పుడు మనం అలానే చూస్తూ ఉన్నాం, అది 1,20,000 అవుతుంది, విల్ బి హ్యాపీ. ఏదో ఒక చిన్న ఈవెంట్ జరుగుతుంది, రష్యా ఉక్రెయిన్ వార్ చేయవచ్చు, ట్రంప్ రావచ్చు, అది 120 ప్రాఫిట్ ఉన్నది -2 lakhs అయిపోతుంది ఓకే ఇన్స్టెంట్గా. సో ఎక్కడ ఆపాలో తెలిసి ఉండాలి, డౌన్ఫాల్ ఎంత రెడీగా ఉండాలో అప్ సైడ్ కూడా అంతే రెడీగా ఉండాలి. బయటికి వచ్చి ఒక గ్యాప్ తీసుకొని మళ్ళీ వెళ్ళొచ్చు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రేడింగ్లో చూస్తాం, నెక్స్ట్ ట్రేడ్లో చూసుకుందాం. సో ఎవ్రీ ట్రేడ్ ఈజ్ డిఫరెంట్. ఈ ట్రేడ్లో వచ్చిన లాస్ని నెక్స్ట్ ట్రేడ్కి క్యారీ చేయొద్దు, వీక్ అవ్వద్దు. ఈ ట్రేడ్లో ప్రాఫిట్ వచ్చినంత మాత్రాన్ని ఇంకా నన్ను మించిన ట్రేడర్ లేడు అనుకొని నెక్స్ట్ ట్రేడ్లో ఓవర్ కాన్ఫిడెంట్ అవ్వద్దు. మెయిన్గా అయితే బిజినెస్ ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకి మాత్రం మీరు చెప్పింది ఒక మంచి అవకాశం, ఒక సూత్రంలా మాత్రం బాగా పనికొస్తుంది. ఏంటంటే ఎప్పుడైతే ఆపాలో తెలిసినోడే గొప్పోడని. ఇంకొక విషయం అనేది కూడా మనం మాట్లాడుకోవాలి. సో ఒక గొప్ప బిజినెస్ మ్యాన్, ఒక బిలీనియర్, సో ఆయనకు ఉండేది కూడా ఒక అంటే ఎక్కువ సంపాదించి సో అక్కడ ఎక్కడ ఆపాలో ఆపేసి తర్వాత తన ప్యాషన్ వైపు అడుగులేసాడని కూడా మీరు అన్నారు. అంటే ఏంటంటే ఆ పర్సన్ నేమ్, ఆ కంపెనీ ఏంటో నాకు గుర్తు రావట్లేదు, సో ప్లీజ్ దాని గురించి కూడా చెప్తాను. అతని నేమ్ వచ్చేసి జో అరిగన్ అండి, సబ్జెక్ట్ కరెక్షన్ మా ప్రొనౌన్సియేషన్. అతను షటర్ స్టాక్ అని మనం చూస్తూ ఉంటాం గూగుల్ ఇమేజెస్లో, వాళ్ళు పేటెంట్ ఆర్ఎల్స్ రైట్స్ ఉన్న ఇమేజెస్ని పబ్లిష్ చేస్తుంటారు. అతను ఆ కంపెనీ ఫౌండర్. ఒక స్టేజ్ వచ్చాక
ఈ రీచ్డ్ ద బిలియనియర్ స్టేటస్. అట్లా వచ్చిన తర్వాత $560 million సంథింగ్ అమౌంట్కి అతని కంపెనీని సెల్ చేసి హీ హాజ్ క్విట్ దట్ ప్రొఫెషన్. అయిపోయింది. $560 million కన్నా ఎక్కువ సంపాదించి ఏం చేస్తాము? లెట్సే ఒక $10 million ఉన్నవాడు ఆడిలో వెళ్తే 560 million ఉన్నవాళ్ళు మెజారిటీలో వెళ్తాడు. అతను వెళ్ళే రోడ్ ఒకటే, అతనికి పడే టోల్ ఒకటే. 120 కన్నా ఎక్కువ స్పీడ్తో వెళ్ళలేడు కదా మనం 20 crores కార్తో వెళ్ళినా కూడా. సో ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మనీ ఈజ్ నథింగ్ బట్ మెటీరియలిస్టిక్. సో అతను ఏం చేశాడు, కంపెనీని అమ్మేసి అతనికి చిన్నప్పటి నుంచి ఫోటోగ్రఫీ అంటే ప్యాషన్ అంట, అటు సైడ్ వెళ్ళిపోయాడు. మనీకి ఇబ్బంది లేదు. ఇప్పుడు కొంతమంది ఉన్నారు లైఫ్ లాంగ్ సంపాదిస్తూనే ఉంటారు. అంటే ఆబ్వియస్లీ మన నెక్స్ట్ జనరేషన్స్కి ఉంచాలి, బట్ ఎంత ఉంచినా నెక్స్ట్ జనరేషన్స్ అది క్యారీ చేస్తారా లేదని గ్యారంటీ లేదు కదా. సో అదే అండి, ఇప్పుడు మనం అంతా డిస్కస్ చేసినట్టు ఈ లక్కీ భాస్కర్ మూవీ ఏదైతే ఉందో, ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరూ రేస్ స్టార్ట్ చేయాలి. ఎంత అగ్రెసివ్గా స్టార్ట్ చేసామో అంతే అగ్రెసివ్గా రేస్లో ఉండాలి. అట్ ద సేమ్ టైం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే పీక్లో ఉన్నప్పుడు బయటికి రావాలి. ఇక్కడ ఆపాలో తెలిసిన వాళ్ళు అసలైన సక్సెస్ఫుల్ అనేది ఈ డైరెక్టర్ బాగా చెప్పారండి. కేవలం నార్మల్ ఒక మూవీ స్టోరీగానే కాకుండా ఒక లైఫ్ కూడా ఒక మంచి లెసన్ అనేది కూడా ఈ మూవీ ద్వారా కూడా మనకు అర్థమయ్యేలా చేశారు. సో రేస్ ఎప్పుడు మొదలు పెట్టామనేది కదా, ఆపడం అనేది తెలిసినవాడే మరి అసలైన విన్నర్ అని చెప్పేసి. సో దీని గురించి కూడా, ఎందుకంటే యాజ్ ఎ ట్రేడర్గా మీరు ఉంటారు, సో మీ దగ్గర నుంచి మీకు ఎలా అనిపించింది? సో మీ ప్రొఫెషన్కి దగ్గరగా ఉన్న మూవీ కాబట్టి మళ్ళీ తీసుకొని వచ్చాము. సో మీరు కూడా చాలా చక్కగా వివరించారు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చాణక్య గారు. థ్యాంక్ యూ. గైస్, మరి మూవీలా చూస్తే ఒక రకంగా ఉంటుంది, అది మన లైఫ్లో మరి వాటి నుంచి గుడ్ థింగ్స్ ఏదైతే నేర్చుకుంటే ఎలా ఎంత బాగుంటుందో అనేది లక్కీ భాస్కర్ మూవీ ద్వారా కూడా మనకు అర్థమైంది. సో మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఈజ్ యువర్ చాణక్య.